మనతో ఉంటాడు కనుక ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. వాక్య భాగంలోకి వెళదాం. లూకా సువార్తమానం 6వ అధ్యాయం 21వ. ఇప్పుడు మీరు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు. ఏం చేస్తారట? తృప్తిపరచబడుదురు. ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. చాలు. అలనాడు యేసు ప్రభు ఈ లోకంలో సువార్త 3.5 సంవత్సరాలు ప్రకటించే కాలంలో పామరులను, జాలరులను, విద్యావంతులను, పలు విధమైన వారిని, వృత్తి కలిగిన వారిని, ఉద్యోగస్తులు ఉన్నారు, అలాగే పామరులు ఉన్నారు, జాలరులు, చదువుకున్న వారు ఉన్నారు, చదువు లేని వారు కూడా ఉన్నారు. అలాంటి వారిని యేసు ప్రభు మనుషులను పట్టు జాలరులుగా, శిలుసులుగా ఏర్పరచుకున్నాడు. ఆయన వాళ్ళ వృత్తిని విడిచి ఆయన వెంబడిస్తున్నటువంటి సమయంలో కొన్నిసార్లు ఆకలి కొంటున్నారు. ఆహారం లేక పొలంలో గుండా వెళుతున్నప్పుడు ఆకలికి తట్టుకోలేక పొలంలో ఉన్న లేత వెన్నులు దూసుకొని తింటూ కూడా ఉన్నారు. ఆయన వెంట జనసమూహం వస్తున్నారు. ఆయన వారిని స్వస్థపరుస్తున్నాడు. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలను అద్భుతం చేసి 5,000 మందికి పంచుతూ ఉన్నాడు. రోగులను, సమస్యలతో వచ్చిన వారిని, పాపంలో ఉన్నవారిని అందరినీ విడిపించి సమాధానపరిచి వారిని తృప్తిపరిచి పంపిస్తూ ఉన్నాడు. తన యొద్దకు వచ్చిన వారిని ఎవరిని అయినా త్రోసివేయకుండా ఎవరికి ఏమి కావాలో వాటిని అనుగ్రహించి బోధించి నడిపిస్తూ ఉన్నాడు ఆయన. కానీ వీళ్ళు ఈ 12 మంది ఆయనతో ఉన్న కొందరు ఆకలితో కొన్నిసార్లు ఉండవలసి వస్తుంది. భోజనమునకు ఏమైనా మీ యొద్ద ఉన్నదా అని దేవుడు కూడా కొన్నిసార్లు వారిని ప్రశ్న వేసి అడుగుతూ ఉన్నాడు. మా యొద్ద ఏమీ లేదు ప్రభువా అని కూడా చెబుతూ ఉన్నారు. అంటే వారి కాడ సరి అయిన సమయంలో ఆహారం తినే పరిస్థితులు కూడా లేవు. ఆయన వెంబడిస్తున్నారు. ఆయన వెంబడించే సమయంలో ఏం కలుగుతుందో వాళ్ళకి చెప్పరేనండి. ఏ గ్రామానికైనా వెళ్ళి ఆ గ్రామంలో ఎవరైనా వారి యందు దయ చూపి భోజనం పెడితే సరి, లేకపోతే అక్కడ సువార్త ప్రకటించి మరలా అరణ్యానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆకలితోనే వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాగ జనసమూహంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఆశీర్వదిస్తూ వారిని స్వస్థపరుస్తున్న క్రమంలో ఈ శిష్యులు ఆయన వైపు దీనంగా చూస్తున్నారు. ఏం చేస్తున్నారు? చెప్పరేందండి. ఏం చేస్తున్నారు? ఆయన వైపు దీనంగా చూస్తున్నారు. దీనంగా చూస్తూ ఉన్నారు. కనుక అంతటా ఆయన తన శిష్యుల వైపు పారజూచి, ఎవరి వైపట? 20వ వాక్యం మనం చదువుతాం. అంతటా ఆయన శిష్యులు తట్టు పారజూసి ఇట్టనెను. హల్లెలూయా. ఒక్కసారిగా జనసమూహము మీద ఉన్నటువంటి ఆయన కనుసూపు, జనసమూహం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఆయన చూపు శిష్యుల మీద పడింది. ఎవరి మీద పడింది? చెప్పలేదండి. అందరూ ఆయన యొద్దకు వచ్చి తృప్తి పొందుతున్నారు, స్వస్థపడుతున్నారు, సమస్యలు తొలగిపోతున్నాయి, కృంగిన వారు లేవనెత్తబడుతున్నారు, సాతాను కట్టుల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు, వారి జీవితాల్లో అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి. వీళ్ళు మాత్రం జనసమూహం వెళ్ళిపోయిన తర్వాత అరణ్యానికి ఒట్టి చేతులతో ఆకలితో వెళ్ళవలసి వస్తుంది. ఆకలితో. ఎందుకంటే అంత జనసమూహం వచ్చారు కానీ ఎవరు ఆయనకి చెప్పలేదండి. ఎవరు ఆయనకి ఆహారము పెట్టలేదు. వాళ్ళు అప్పటికి ఆకలితోనే ఉన్నారు. వాళ్ళు
యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. వర్తమానం అయిపోయిన తర్వాత జనసమూహానికి వాళ్ళు కావలసినవి ఈవులన్నీ ఇస్తున్నాడు. కానీ వీళ్ళు మాత్రం ఆకలితోనే నిలబడి ఉన్నారు. అప్పుడు శిష్యులు తట్టు చూశాడు ఆయన, ఎందుకంటే బాధపడుతున్నారు వాళ్ళు. ఎంత జనసమూహం వచ్చారు కదా, ఒక్క రొట్టి కూడా చెప్పలేదండి. నిజమే, 5,000 మంది వచ్చారు కదా, 5,000 మంది ఏమి తెచ్చుకోవాలా? తెచ్చుకున్నారా? తెచ్చుకోలే. ఆ చిన్న బాలుడే మాత్రమే తెచ్చుకున్నాడు. ఎందుకంటే బోధకుడు మనకిస్తాడు. ఆయన కాడికి వెళ్ళి ఆయన మాటలు వింటే మనకి ఆకలి దప్పులు ఉండవు అనే నిరీక్షణతో వస్తూ ఉంటారు. కానీ ఏమీ తేలేదు, ఒట్టి చేతులతోనే. మనం కూడా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులు తూపుకుంటూ వస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు వస్తూ ఉంటాం, ఒట్టి చేతితోనే వస్తూ ఉంటాం. అలాగనే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కానీ వీళ్ళకేం కలుగుతుంది? ఆకలి దప్పులు కలుగుతూ ఉంది. అప్పుడు దేవుడు అంటాడు, ఇప్పుడు ఆకలి గురించున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే నా ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని కొరకు నిజముగా ప్రయాసపడువారు ఎప్పుడూ తృప్తిపరచబడతారండి, ఎప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడతారండి. ప్రారంభము దీనదశలో ఉండవచ్చు, అన్న వస్త్రాలు కరువైనట్టుగా ఉండవచ్చు, కొన్నిసార్లు ఆకలితోనే మనము నిద్రపోవచ్చు, సరైన సదుపాయాలు లేకపోవచ్చు. కానీ యేసు వైపు నీవు చూస్తే, యేసుతో నీవు నడిస్తే ఆయన నీకు తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. ఆమేన్. ఇస్తాడా లేదా? ఇస్తాడండి. లోకంలో మనం దైవజనులను చూస్తాం, ప్రారంభం కాలినడకతో సేవ చేస్తూ ఆకలి కూడా అనుసుకొని ఆహారం లేక, ఏమండి, దీనదశలో ప్రారంభించినటువంటి ఆ పరిచర్యలు రాను రాను అభివృద్ధి, మహాభివృద్ధి. ఎవరినో చెప్పుకునేదానికంటే మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు ప్రారంభ దశలో ఏమి లేదు, తినటానికి తిండి కూడా లేదు, ఉండటానికి నివాసము కూడా లేదు. అలాంటి స్థితిలో ఆయన వెంబడిస్తున్నప్పుడు దేవుడు కాలము జరిగిపోతున్నప్పుడు సమృద్ధిని దేవుడు కలగచేసి, అలాగే లోకంలో ఎంతోమంది దైవజనులు వారి ప్రారంభములో ఏమీ లేని వారే. అందరూ చేసి అనుకుంటారు పేద సేవకుడు ఏమీ లేదు, దేవుణ్ణి నమ్ముకున్నాడు ఏమీ లేదనే బంధువర్గాలు అంటారు, ఆ ప్రాంతపు జనులు అంటారు. దేవుని బోధన బోధిస్తున్నాడు సేవకుడు, వాడికి ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, పిల్లలకు సరైన తిండి కూడా పెట్టలేకపోతున్నాడు, ఏమి సేవ, ఏమి దేవుడు అని నసులు ఎగరేసిన వారు కూడా ఉంటారు, నోరు తెరిచి హేళన చేసిన వారు కూడా ఉంటారు. కానీ నా దేవుడు అంటాడు, ఇప్పుడు ఆకలి కొంటున్న నీవు ధన్యుడివి. హల్లెలూయా. ఎందుకంటే నా కొరకు ఆకలి దప్పులు కొరికి హింసించబడిన వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని కొరకు మనం ప్రయాసపడితే, దేవుని వెంట మనం నడుస్తూ ఉంటే, దేవునితో మనం సహవాసం చేస్తే, ఆయనతో మనం సహవాసం చేసేటప్పుడు ఈ లోకపు లౌకికమైనటువంటి విచారము, ఆకలి, తిండి, తిప్పులు అనేవి ఆలోచించకుండా ఉన్నదానిలో తృప్తిపడి దేవుని సన్నిధిలో నువ్వు నడవగలిగితే, నా దేవుడు ఒకరోజు సమృద్ధి అయిన తృప్తినిస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? సమృద్ధి అయిన తృప్తినిస్తాడు. లేకపోవచ్చు, ఇప్పుడు లేకపోవచ్చు, రానున్న దినాలలో ఆయన ప్రతి ఒక్కరిని దీవిస్తాడు. నిన్ను తృప్తిపరచాలి అంటే నువ్వు యేసుతో కూడా నడవాలి. హల్లెలూయా. ఎవరితో నడవాలి?
చెప్పాలి నాన్న, ఎవరితో నడవాలి? నీవు యేసుతో కూడా నడవాలి. యేసుతో కూడా నీవు నడిస్తే నీకు తృప్తి ఉంటుంది. ఆమేన్. మనుషులతో కూడా కాదు మనం నడిచేది. కొన్నిసార్లు చాలామంది దేవుని విడిచిపెడతారు, దైవ సేవకుని విడిచిపెడతారు, మనుషులతో నడుస్తూ ఉంటారు. ఎవరితోటి? మనుషులతోనే నడుస్తూ ఉంటారు. వారేం చేస్తే అదే చేస్తూ ఉంటాడు. దైవ సేవకుడు చెప్పింది, దేవుడు చెప్పింది అసలు ఏమి చేయరు, వాళ్ళకి పక్కన పెట్టేస్తారు వాటిని. కారణం ఏంటంటే వాళ్ళకి మనుషులే కావాలి. వారి జీవితాల్లో గమనించండి, ఏ రోజు వారికి తృప్తి ఉండదు. లేదు అనే మాటే అంటారు, కానీ తృప్తికరమైన జీవితము చెప్పలేదండి, ఉండదు. కానీ మనుషులను వదిలిపెట్టి ఎవరిని పట్టుకోవాలి మనం? యేసుతో. హల్లెలూయా. వారు వల విడిచిపెట్టారు, ఉద్యోగం విడిచిపెట్టారు, వారి వృత్తిని విడిచిపెట్టారు, దేవునితో నడవటం ప్రారంభించారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అలాగని మిమ్మల్ని విడిచిపెట్టమంటలా, హనోకు వలె దేవునితో నడవాలి. ఫ్యామిలీని చూసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ, జీవనాన్ని గడుపుతూ అండి, మన పనులు మనం చేసుకుంటూ దేవునితో నడితే తృప్తి ఉంటుంది. ఏముంటుందండి? హనోకు ఎవరు? పెళ్ళిగాని బ్యాచ్లేరా? చెప్పలేదండి. హనోకు ఎవరు? పెళ్ళైన వాడా, పెళ్ళి కానివాడా? పెళ్ళైన వాడే. పిల్లలు ఉన్నారా లేదా? భార్య పిల్లలు ఉన్నారు. కానీ దేవునితో నడిచాడు. హల్లెలూయా. కుటుంబాన్ని పోషించుకుంటూనే దేవునితో నడిచాడు. మాస్టర్ గారు, నీకేమండి భార్య పిల్లలు? దేవుని మందిరంలో ఉన్నాం, మాకంటే పిల్లలు ఉన్నారు, చదివించుకోవాలా ఏమండి, కుటుంబాన్ని పోషించుకోవాలా అని అంటున్నావా? నిన్ను సాతానుడు భ్రమ పెడుతున్నాడు. సాతానుడు భ్రమ పెడుతున్నాడు. పని చేసుకుంటూనే దేవునితో నడవాలి. ఆమేన్. ఏం చేయాలి? పని చేసుకుంటూనే దేవునితో నడవాలి. పని చేసుకుంటూ దేవునితో నడవాలి, కానీ పని మీద నువ్వు వెళ్ళకూడదు. హనోకు వలె నీవు నడిస్తే నీకు తృప్తి ఉంటుంది. హనోకు తృప్తికరమైన జీవితం అండి. భార్య పిల్లలని పోషించుకుంటా ఉన్నాడు దేవుని సన్నిధిలో. చదువునా నా మాటని. హనోకు 60 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు ఏంటంట? కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములని 360 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని, ఆదికాండం 5వ అధ్యాయంలో కనపడుతుంది ఈ మాటలు. దేవుడు అతన్ని తీసుకొని దేవునితో నడిచెను. దేవుడు అతన్ని, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. ఎన్నేళ్ళు నడిచాడట? 365 ఏండ్లు దేవునితో నడిచాడు. దేవునితో నడిచి దేవుని యొద్దకు వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకేమున్నాయి చెప్పాలా? ఉద్యోగం ఉంది, గేదెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పొలం ఉంది, ఆటోలు ఉన్నాయి, ఇక బిజీగా వెళ్తూ ఉన్నాం, ఉద్యోగాలు ఉన్నాయి, చేతి పనులు ఉన్నాయి. అందుకే మేము మందిరానికి రాలేకపోతున్నాం ప్రభువా, అయ్యా నీ సన్నిధికి రాలేకపోతున్నాం. అంతా నీకు తెలుసు దేవుడు అంటాం. ఆయనకి తెలుసు. కానీ పరలోకానికి మనం వెళ్ళి తృప్తి పొందాలి అంటే దేవునితో నడవాలా. ఆమేన్. హల్లెలూయా. ఎవరితో నడవాలి చెప్పాలి? దేవునితో మనం నడవాలి. దేవునిలో మనం జీవించాలి. దేవునితో మనం ఉండాలి.
అప్పుడు దేవుడు మన జీవితాలు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, తృప్తి పరచబడుదురు. ఆమేన్. ఏం చేయబడతామట చెప్పలేదండి. ఆకలి కొనుచున్న మనం ఏం చేయబడతాము? తృప్తి పరచబడతాం. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. వేవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. ఏవేలు 2:19. సారీ, యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులు అవమానాస్పదముగా చేయక మీరు తుప్పినందునంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. హల్లెలూయా. ఎంతవరకు అవమానాస్పదముగా ఉండొచ్చు? మీరు దేవుడిని నమ్ముకున్నారు, మీకేముంది? నీ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకేమి చేశాడు అని నిన్ను అవమానపరచవచ్చు. దేవుడు నీకే కార్యం చేశాడని నిన్ను హేళన చేయవచ్చు. నా దేవుడు అంటాడు, నేను నీకు ధాన్యము చేత నీ జీవితాన్ని తృప్తిపరుస్తాను. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నీ కుటుంబములో ఏది తక్కువ లేకుండా అన్నీ ఇస్తాడు. కారణం ఏంటో తెలుసా? అరణ్యములో 40 సంవత్సరములు వారిని నడిపించిన దేవుడు. ఎవరు నడిపించాడు? ఇశ్రాయేలుని. వారు వ్యవసాయము చేయలేదు, చేతి పని వృత్తి లేదు, ఏమండి, ఉద్యోగాలు లేవు. మేఘ ప్రయాణం వారిది. ఏ ప్రయాణము? మేఘ ప్రయాణం. అంటే మేఘము ప్రత్యక్ష గుడారములో మీద నుంచి పైకి లేచి కదిలినప్పుడు, అది రాత్రైనా పగలైనా ఏ సమయమైనా వారు అలాగనే ప్రయాణం చేస్తుండ్రి. ఆమేన్, హల్లెలూయా. వారికి ఇక ఎక్కడ కుదుటగా ఉండి వారి కొరకు జీవనాధారమైన పంటలు వేసుకునే పరిస్థితి వీలు లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మేఘం ఎప్పుడు కదులుతుందో తెలియదు. మేఘము ప్రత్యక్ష గుడారం మీదను ఉన్నంత చేపే వాళ్ళు గుడారాలు అక్కడ ఉంటాయి. మధ్యరాత్రి అయినా అలా మేఘం ఆగింది, గుడారం వేస్తున్నారు. గుడారం వేయటం పూర్తి అయింది. ఆ గుడారంలో సేద తీర్చుకుందామనే సమయంలో మరుక్షణమే మేఘము కదిలిపోతాం. మరలా హడావుడిగా ఏం చేస్తారు? గుడారాలను తీసివేసి మరలా వాళ్ళ భుజాలను వేసుకొని, ఏమండి, మరలా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళది మేఘ ప్రయాణం. మేఘము దారి చూపుతున్నప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళు. పగల్లో రాత్రి, అందుకే పగలో మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారికి ముందుగా ఉండి పగలో రాత్రి నడిపిస్తున్నాడు. మరి ఈ సమయంలో వారికి ఆహారం ఎలా? వారికి కావలసినదంతయు నా దేవుడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? విసిగిపోతున్నాం మోషే, ఈ పాత ఆహారం తిని విసిగిపోతున్నాం. ఈ అరణ్యములో మేము చనిపోవలసిందేనా? దేవునికి ప్రార్థన చేస్తే దేవదూతలు తినే మన్నా ఆహారాన్ని పంపించాడు. దేవునికి ప్రార్థన చేస్తే మాంసము కావలసి వస్తే పూరేళ్ళను పంపాడు. ఏది వారికి తక్కువ కానివ్వలేదు. కారణం ఏంటంటే ఆయనతో మనము నడిస్తే దేవుడు మనకి ఏం చేస్తాడండి? తృప్తిని కలగజేస్తాడు. ఆమేన్. మీరు కావాలని చూడండి, 4 నెలలు, 2 నెలలు, నెల రోజులు మందిరాన్ని పూర్తిగా మానుకోండి. మీ పనుల మీద మీరు నిమగ్నమై వెళ్తూ ఉండండి. ఏమైనా సాధిస్తే నాకు వచ్చి చెప్పండి. ఏమైనా మీ జీవితాల్లో సాధిస్తే నాకు వచ్చి చెప్పండి.
సమస్యలలో ఉంటారే తప్ప తృప్తి అనేది ఉండదు. దేవుణ్ణి వెంబడిస్తేనే, ఆమేన్, హల్లెలూయా, దేవునితో నడిస్తేనే మన జీవితాలకు తృప్తి ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి మానుకొని మీరు ఇష్టానుసారంగా జీవిస్తే ఎప్పుడు మీ జీవితాల్లో తృప్తి ఉండదు. నేను చెబుతాను కదా, ఎందుకంటే నాకు అర్థమైపోయిందిగా. ఇంటికి వచ్చినప్పుడు ఏ ఘోష చెబుతారు, అదన్నా ఇదన్నా, అది సమస్య అన్నా ఈ సమస్య అన్నా, గమనిస్తే సరిగా మందిరానికి రారు. ప్రతిరోజు మందిరానికి వచ్చేవాళ్ళు విశ్రాంతి దినమున ఇస్టింగ్కి వెళ్ళినప్పుడు ఏ సమస్య చెప్పరండి. హల్లెలూయా, హల్లెలూయా, ఏ సమస్య చెప్పరు. కానీ సరిగ్గా మందిరానికి రాని వెళ్ళకు మనం వెళితే ఏదో ఒక సమస్య చెబుతూనే ఉంటారు వాళ్ళు. ఏదో ఒక సమస్య చెబుతూనే ఉంటారు. కారణం ఏమిటంటే నీవు దేవునితో నడవటం లేదు. ఎవరితో నడవట్లేదు? దేవునితో నడిస్తే నీ కుటుంబంలో తృప్తి కలుగుతుంది. ఎక్కడైతే నిందల పాలయ్యేవో అక్కడే నీకు తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? ఎక్కడైతే నీవు నిందల పాలయ్యావో అక్కడే దేవుడు నీ జీవితానికి తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. కుటుంబంలో ఏది తక్కువ కానివాడు. ఏది తక్కువ? ఎవరితో నడవాలి మనం? స్నేహితులతోనూ బంధువులతోనూ, ఏమండి, ఈ లోక సంబంధమైన అధికారులతో కాదు మనం నడిచేది. దేవునితో నడవాలి. రెండోది దైవ సేవకునితో నడిస్తే నీ జీవితానికి ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. ఎవరికి ఉంటుంది? నీ జీవితానికి ఆశీర్వాదం కావాలి, తృప్తికరమైన జీవితం కావాలి. ఆమేన్. మనుషులను, దేవుణ్ణి, దైవ సేవకుని వదిలిపెట్టి నువ్వు మనుషులను పట్టుకోగాకు. డైరీలో రాసి పెట్టుకో, తృప్తి ఉండదు. తృప్తికరమైన జీవితం నీకు ఏనాడు మన బ్రతుకు దినములనిట హనోకు వలె దేవునితో నడవునుగాక. ఆమేన్. ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. కీర్తనల గ్రంథం 63వ కీర్తన చదువునానా? నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జామయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది. హల్లెలూయా. ఎప్పుడు నిన్ను తృప్తిపరుస్తాడు? ధాన్యముతో. రాత్రి జామున నీ మంచం మీద ఉన్నప్పుడే నీ సృష్టికర్త అని యెహోవాను స్మరణగా తెచ్చుకో. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఆయన నిన్ను పోషిస్తున్నాడు. దేవా, ఈ అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఎప్పుడు నువ్వు తృప్తిపరచబడతావంటే రాత్రి జామున నీ మంచం మీద ఉన్నప్పుడే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. స్మరణగా తెచ్చుకొని మొట్టమొదటగా నీవు దేవుణ్ణి ప్రార్థించాలి. నీ కన్నులు తెరిచిన తర్వాత మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించాల. ఆయన అడగాలి, ఈరోజు నన్ను పోషించు ప్రభువా, తృప్తిపరచు ప్రభువా అని నీవు ఆయన అడగాలి. అడిగితే ఏం చేస్తాడు ఆయన అంటే నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయనుగాక. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? ఆశీర్వదిస్తాడండి, గొప్ప కార్యములు చేస్తాడు ఆయన. మరి నీ జీవితంలో రాత్రి జాములో మంచం మీద ఉన్నప్పుడే దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు? చాలా తక్కువ. మరి తృప్తి ఆ నుంచి వచ్చింది మనకి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు తృప్తి పొందాలి అంటే ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా వ్యక్తిగతంగా?
నీ కుటుంబ పోషణ కొరకు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు పడే కష్టార్జితం అభివృద్ధి పొంది పొరులు సొమ్ము కాకుండా నీవే అనుభవించినట్టుగా ప్రార్థన చేస్తున్నావా? చెప్పరేందండి? మనం ప్రార్థన చేయాలి. ధాన్యముతో నిన్ను తృప్తిపరచాలి అంటే మంచం మీద ఉన్నప్పుడే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నీ సృష్టికర్తను స్మరణగా తెచ్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? సృష్టికర్తను స్మరణగా తెచ్చుకోవాలి. అప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అదే కీర్తన 4:5 మనం చదివితే, చదువునా? ముందుకు వెళ్తాను. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను 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 చెప్పరేందండి? ధ్యానించినప్పుడు కొవ్వు మెడదుడు నా ప్రాణము తృప్తిపరచబడుతుంది. అదే కీర్తన 4:5 కూడా చదువు. నీతియుక్తమైన బలు నర్పించున్నాను, యెహోవాను నమ్ముకొనుడి. ఎలాగ నమ్ముకోవాలి? లేచినప్పుడే నువ్వేం చేయాలి? యెహోవాని నమ్ముకోవాలి. ఆయన ఈ రోజున నన్ను ఏమి తక్కువ లేకుండా పోషిస్తున్నాడో. ఆమేన్. ఏమి తక్కువ లేకుండా ఆయన నన్ను పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడట? ఈ రోజున ఆయన నాకు ఏది తక్కువ లేకుండా అన్నీ ఇచ్చి పోషిస్తున్నాడు. ఆమేన్. నీ మంచం మీదనే నీవు రాత్రి జామున లేచి ప్రార్థన చేస్తే, ఆయన నమ్ముకుంటే ఆ రోజున నీకేమి? అందుకంటాడు, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఆయన పోషిస్తాడు. నమ్మదగిన దేవుడైన, ఆమేన్. ఏ దేవుడైనా నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నాకు తెలుసు, ఈ హోసన్నా మినిస్ట్రీస్లోకి విశ్వాసిగా దేవుని సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత, నా తల్లిదండ్రులను ఇంట్లోకి నుంచి బయటికి పంపించిన తర్వాత వట్టి చేతులతోనే వచ్చా. కానీ ఏ రోజు నన్ను చెయ్యి విడవలేదు, ఆకలితో ఉంచలేదు. హల్లెలూయా. ఏ నాటికి కావలసింది ఆనాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనతో మనం నడవాలి. ఎవరితో నడవాలి? ఆయనతో నడవాలి. ఆయనతో నడుస్తుంటే ఏ రోజు మనకి తృప్తి అనేది లేకుండా ఉండదు, తృప్తిపరుస్తాడు. ఆమేన్.